హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నా స్టైల్లో సింపుల్గా ఏ హడావిడి లేకుండా దోసకాయ పప్పు ఎలా చేయాలో చెప్తాను. వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా పెసరపప్పు ఒక దోసకాయ తీసుకున్నానండి. పెసరపప్పుని బాగా ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేసుకొని పప్పుని 80% పాటు ఉడికించుకోవాలి. 80% పాటు ఉడికించుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని రెండు బాగా మగ్గాక కొంచెం పసుపు, కొంచెం కారము, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆ పోపుని ఇందులో మిక్స్ చేసేయడమే. అంతే. నా స్టైల్లో సింపుల్గా ఉండే ఈజీగా అయిపోయే దోసకాయ పప్పు రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.